Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో ఈ రీడింగ్లో చూద్దామండి. ఓకే, ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి, ఓకేనా. ఎవరికైతే రిజనేట్ కావటం లేదో ఆ వీడియోని స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకే, పర్సనల్ రీడింగ్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. పర్సనల్ రీడింగ్స్ అన్నీ పెయిడ్ రీడింగ్సే, ఓకేనా, పెయిడ్ రీడింగ్స్, ఓకేనా. ఓకే, జై శివశక్తి, జై మహాకాళి మమ్మ పాప, ప్లీజ్ గైడ్ చేయండి. నా యూస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ప్లీజ్ గైడ్ చేయండి మమ్మ పాప. జై శివశక్తి, జై మహాకాళి ప్లీజ్ గైడ్ చేయండి. యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ చేయండి. నా యూస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్. జై శివశక్తి. నా యూస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్. హర హర మహాదేవ. నా యూస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్. ఓం నమ శివాయ. నా యూస్ పర్సన్ లేట్ నైట్ థాట్స్ పాప. ఓకే, బస్ చాలా వచ్చినాయి. ద హై ప్రిస్టెస్, ద స్టార్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 of cups. లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఓకే, పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. ఇంకా పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, లేదా మీ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉంటారు ఏజ్లో. ఓకే, మీ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉంటారు. ఎవరికి రెసిడెంట్ అయితే వాళ్ళకి తీసుకోండి, ఓకేనా. ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్డ్స్ రెసినేట్ అవుతాయి, ఓకేనా. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి. పేజ్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ అండ్ 6 of wands. ఓకే ఓకే, ద హై ప్రిస్టెస్, ద స్టార్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 6 of cups, 10 of cups, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ డెత్ అండ్ 6 of wands. ఓకే, లేట్ నైట్ థాట్స్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అయ్యారు. ఓకే, ఎమోషనల్గా మిమ్మల్ని తలుచుకున్నారు, ఎమోషనల్గా మిమ్మల్ని మిస్ అయ్యారు మీ పర్సన్. ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఏం చూపిస్తుందంటే పేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, మీ పర్సన్ కన్నా మీరు బాగా చిన్నవాళ్ళు, లేకపోతే మీకన్నా మీ పర్సన్ చాలా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు. ఓకే, ఇంకా మీ పర్సన్ ఎనర్జీ డెత్ మీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా మీ పర్సన్ ఎనర్జీ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూనే ఉంది. తన ఎనర్జీ హీలింగ్లోనే ఉంది. ఈ పేజ్ ఎనర్జీ నుంచి ఇంకా తను స్ట్రెంగ్త్ ఎనర్జీలోకి రావాలి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ, నైట్ ఆఫ్ కప్ ఎనర్జీలోకి రావాలి. పేజ్ ఎనర్జీ నుంచి తను చేంజ్ అవ్వాలి, తన ఎనర్జీస్ చేంజ్ అవ్వాలి ఇంకా. సో ఇక్కడ ఆల్రెడీ తనకి ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. ఈ రిలేషన్ పరంగా మీ పర్సన్ అయితే హోప్ అయితే కోల్పోలేదు, హోప్తోనే ఉన్నారు మీ పర్సన్, ఓకేనా. సో నేను ఈ కార్డ్స్ని క్లారిఫికేషన్ చేస్తాను. ఎనీవే మీ పర్సన్ ఈ రిలేషన్ పరంగా అయితే విక్టరీని, సక్సెస్ని కోరుకుంటున్నారు. ఎవరైతే మీ పర్సన్ దగ్గర నుంచి కమిట్మెంట్ కోసం ఆశిస్తున్నారో కమిట్మెంట్ ఇవ్వాలని కూడా మీ పర్సన్ అనుకుంటున్నారు ఇక్కడ. ఓకే, ఇంకా లేట్ నైట్ థాట్స్లో నా యూస్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు శివశక్తి. 7 of cups, one more, పేజ్ ఆఫ్ సోర్ట్స్. ఓ మై గాడ్, మీ పర్సన్ పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు, పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ సోర్ట్స్. మీ పర్సన్ ఎనర్జీ ఇంకా హీల్ అవ్వాలి. మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి రావాలంటే పేజ్ ఎనర్జీ నుంచి తన ఎనర్జీ చేంజ్ అవ్వాలి. ఓకే, సో ఇంకా మీ పర్సన్ పేజ్ ఎనర్జీలోనే ఉన్నారు. జై శివశక్తి, జై మహాకాళి. నాకు మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్యన ఏజ్ గ్యాప్, కల్చర్, ఓకే, కాస్ట్ ప్రాబ్లం, కల్చర్ ప్రాబ్లం, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ మీ ఇద్దరి మధ్యన కనిపిస్తున్నాయి. ఓకే, ఎనీవే మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. డెఫినెట్గా చేంజ్ అనేది ఉంది. డెఫినెట్గా మీ పర్సన్ ఎనర్జీలో చేంజ్ వస్తుంది. ఓకే, సో ఈ కార్డ్స్ని మనం క్లారిఫికేషన్ చేద్దాం. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మీ పర్సనల్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకటి మీరైతే ఒకటి ఫ్యామిలీ, లేక ఒకటి మీరైతే
ఒకళ్ళు అదర్ పర్సన్, లేదు అంటే ఒకటి మీరైతే ఇంకొకటి తన కెరియర్ ప్రాబ్లమ్స్. ఓకే, సో తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అంతేకాదు మీ పర్సన్ చాలా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఈ కార్డ్స్ని మనం క్లారిఫికేషన్ చేస్తూ మీకు రీడింగ్ ఇస్తాను. ఓకేనా? లేట్ నైట్ థాట్స్లో నా యువర్స్ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ప్లీజ్ గైడ్ చేయండి పాప. 7 of Cups క్లారిఫికేషన్, ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్లో? 7 of Cups క్లారిఫికేషన్. ఓకే, మీ పర్సన్కి కన్ఫ్యూజనే కాదు, ఫియర్ ఎనర్జీ కూడా తనని వెంటాడుతుంది. థర్డ్ పార్టీ ఫియర్ ఉంది మీ పర్సన్కి. 9 of Wands క్లారిఫికేషన్, 9 of Wands క్లారిఫికేషన్. ఎస్, మీ పర్సన్కి మీకు కమిట్మెంట్ ఇవ్వటానికి భయం ఉంది. 100% మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి, తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి తనకి భయం ఉంది. సమ్ పర్సన్ దగ్గర తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సమ్ పర్సన్ వల్ల తను భయపడుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వలేక. 100% మీ ఇద్దరి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్యన ఆ డిఫరెన్సెస్ ఎక్కువ క్యాస్ట్, కల్చర్, ఏజ్ గ్యాప్ అండ్ స్టేటస్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ చూపిస్తున్నాయి. అండ్ మీ పర్సన్కి చాలా ఫియర్ ఎనర్జీ వెంటాడుతుంది. మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, అందులో తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇచ్చే విషయంలో కూడా తను చాలా భయపడుతున్నారు. ఈ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి, కమిట్మెంట్ ఇవ్వడానికి తను చాలా భయపడుతున్నారు. ఓకే, వన్ మోర్ 7 of Cups క్లారిఫికేషన్, వన్ మోర్ 7 of Cups క్లారిఫికేషన్ పాప. ఎస్, బట్ మీ పర్సన్కి మీతోనే వర్క్ చేయాలని ఉంది. ఇక్కడ ఆప్షను థర్డ్ పర్సన్, ఇక్కడ ఆప్షన్ ఉన్నారని చెప్పాను కదా, ఇక్కడ ఆప్షను తన ఫ్యామిలీ కాదు, లేదు అంటే థర్డ్ పర్సన్ కాదు, అంటే తన కెరియర్ కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. తన కెరియర్లో ఇంకా వెల్ సెటిల్ కాకపోవటం వల్ల కమిట్మెంట్ ఇవ్వలేక ఫియర్ ఎనర్జీలో కూడా ఉండుండొచ్చు మీ పర్సన్. 8 of Pentacles ఇక్కడ కెరియర్ని కూడా చూపిస్తుంది. అంతేకాకుండా మీ పర్సన్ మీతో వర్క్ చేయాలని కూడా అనుకుంటున్నారు. ఈ రిలేషన్లో డెఫినెట్గా వర్క్ చేయాలనుకుంటున్నారు. కానీ తను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు, చాలా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావడానికి తన దగ్గర స్టేటస్ ప్రాబ్లమ్స్ కూడా, స్టేటస్ కాదు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంటుంది. తను ఫైనాన్షియల్ పరంగా వెల్ సెటిల్ కాకపోవటం వల్ల కూడా తను కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఓకే, అండ్ ద హై ప్రిస్టెస్ క్లారిఫికేషన్ పాప. పేజ్ ఆఫ్ వాండ్స్ క్లారిఫికేషన్, ద హై ప్రిస్టెస్, వన్ మోర్. 3 of Cups, 3 of Cups clarification, 3 of Cups clarification. Okay, the High Priestess థర్డ్ పార్టీ అండి. ఈ పర్సన్ ఏదేమైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, చాలా కంట్రోల్ చేస్తున్నారు అండ్ చాలా కండిషన్స్ పెడుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ మదర్ ఎనర్జీని చూపిస్తుంది, ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ చూపిస్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ. ఓకే, ఎవరికి ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ కార్డులో ఇక్కడ మీ పర్సన్కి కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కెరియర్లో తను వెల్ సెటిల్ కాకపోవడం వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తనకి భయం వేస్తుంది. ఎందుకంటే ఈ రిలేషన్లో బ్యాలెన్స్ నేను తీసుకురాగలనో లేనో అనేది ఒక భయం. ఓకే, అంతేకాకుండా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సమ్ సిచ్యువేషన్లో తను పూర్తిగా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. వారికి థర్డ్ పార్టీకి భయపడుతున్నారు. బట్ మీ పర్సన్కి మాత్రం మీతో రిలేషన్లో వర్క్ చేయాలని ఉంది. బట్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితి, కన్ఫ్యూజన్, ఎలాంటి నిర్ణయం తీసుకోలేని కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ ఏం చేస్తుందంటే తనని చాలా మ్యానిపులేటింగ్ చేస్తుంది. 100% థర్డ్ పార్టీ ఉన్నారు. కానీ మీ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఆ ఆలోచన కూడా పేజ్ ఎనర్జీలోనే ఉంది. మీ పర్సన్ ఎనర్జీ ఇంకా చాలా 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 ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. మీ పర్సన్ ఈ పేజ్ ఎనర్జీలో ఉంటే యాక్షన్ తీసుకోవటం చాలా టైం పట్టేస్తుంది. చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది. ఈ పేజ్ ఎనర్జీలో ఉన్న వాళ్ళు యాక్షన్ తీసుకోలేరు. ఫియర్ ఎనర్జీలోనే ఉంటారు, స్టక్ ఎనర్జీలోనే ఉంటారు. అసలు చూడండి, అన్ని పేజ్ ఎనర్జీస్లే. పేజ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. పేజ్ ఎనర్జీ ఇందులో ఎంత ఉందో మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ బయటికి. ఓకే, సో అన్నీ వచ్చేసింది. వాండ్స్ వచ్చింది, పెంటికల్ వచ్చింది, అండ్ కప్స్ వచ్చినాయి, అండ్ సోర్డ్స్ వచ్చింది, అన్నీ వచ్చింది. ఫైర్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ,
వాటర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ అన్నీ వచ్చేసినాయి. ఈ రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయి. ఓకేనా? సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ ఒకవే అవ్వాలనుకుంటున్నారు. ఈ థర్డ్ పార్టీ తనని చాలా కంట్రోల్ చేస్తుంది, చాలా కండిషన్స్ పెడుతుంది అండ్ చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్. అయినా కూడా మీ పర్సన్ మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఇక్కడ మీ గురించి ఆలోచనలో ఉన్నారు. మీ విషయంలో తను చాలా అట్రాక్ట్ ఫీల్ అవుతున్నారు. చాలా ఫ్యాషన్ ఉంది మీ పర్సన్కి మీ మీద. సో ఆ అట్రాక్షన్ని, ఆ ఫ్యాషన్ని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఇంకా ఆలోచన అయితే ఉంది మీ మీద. తను హోప్తోనే ఉన్నారు ఈ రిలేషన్ పరంగా. హోప్ అయితే కోల్పోలేదు తను. బట్ ఎవరైతే తన లైఫ్లో థర్డ్ పార్టీ కండిషన్స్ పెట్టేవాళ్ళు ఉన్నారో, తనని కంట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారో, వాళ్ళకి భయపడి మీ పర్సన్ మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు, ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురాలేకపోతున్నారు. ఓకే, ద స్టార్ క్లారిఫికేషన్ పాప, ద స్టార్ క్లారిఫికేషన్, 4 of Cups, one more, the star clarification. ఓహో, టవర్. ఎవరి వల్లైతే ఈ రిలేషన్ని మీ పర్సన్ రిజెక్ట్ చేయాల్సి వచ్చిందో, ఎవరు యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల ఈ రిలేషన్ ఎండ్ అయ్యిందో, అక్కడ మీ పర్సన్ ఎండ్ కార్డ్ వేస్తారు. టవర్ మూమెంట్ వస్తుంది అక్కడ. ఆ సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు, టవర్ మూమెంట్ తీసుకురావాలనుకుంటున్నారు అక్కడ. టవర్ క్లారిఫికేషన్ పాప, టవర్ క్లారిఫికేషన్, ద లవర్స్. ఎస్, డివైన్ ఇంటర్మిషన్ అవుతున్నారండి మీ రిలేషన్లో. డివైన్ ఇంటర్మిషన్ అవుతున్నారు. డివైన్ గైడెన్స్ ఈ రిలేషన్ పరంగా చాలా ఉంది. డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, డివైన్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. డెఫినెట్గా మీ ఇద్దరి మధ్యన సపరేషన్ నడుస్తుంది. ఈ సపరేషన్ కారణం ఎవరు? ఈ రిలేషన్ ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో అక్కడ డివైన్ ఇంటర్మిషన్ జరుగుతుంది. డివైన్ ఇక్కడ యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇక్కడ మీ పర్సన్లో స్ట్రెంగ్త్ నింపాలనుకుంటున్నారు. ఎనీవే మీ పర్సన్ హోప్తోనే ఉన్నారు. డెఫినెట్గా ఈ రిలేషన్లో మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, రీయూనియన్లోకి వస్తాము అనేది. మీ ఇద్దరి మధ్యన ఉన్న సపరేషన్ ఎండ్ చేయాలని హోప్తోనే ఉన్నారు మీ పర్సన్. ద లవర్స్ క్లారిఫికేషన్ పాప. ఎస్, ఫ్యామిలీ వల్లే మీ ఇద్దరి మధ్యన డిస్టర్బెన్స్. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు మీ రిలేషన్ని. ఫ్యామిలీ వల్లే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చేసింది. ఫ్యామిలీ మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ పర్సన్ మీ నుంచి దూరం అవ్వటము, మీ పర్సన్ మీ కప్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా తను దూరంగా వెళ్ళటము, మీ ఇద్దరి మధ్యన సపరేషన్ తీసుకురావడానికి కారణం మీ పర్సన్ ఫ్యామిలీ. బట్ మీ పర్సన్ హోప్తోనే ఉన్నారు. హోప్ అయితే కోల్పోలేదు ఇంకా. బట్ ఇంకా తను పేజ్ ఎనర్జీలో ఉన్నాడు, ఫియర్ ఎనర్జీలోనే ఉన్నారు, ఆలోచిస్తూనే ఉన్నారు, మీ విషయంలో ఫ్యాషనేట్గా ఉన్నారు అండ్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, తన లవ్ని మీకు ప్రజెంట్ చేయాలని ఉంది, లవ్ ప్రపోజల్ ఇవ్వాలని ఉంది, కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పేజ్ ఎనర్జీలో ఉన్నాయి. అంటే ఇంకా ఇంకా భయంతోనే ఉన్నాడు కానీ ఒక స్ట్రెంగ్త్లోకి రాలేదు ఇంకా మీ పర్సన్. ఒక స్ట్రాంగ్ పర్సన్గా ఇంకా తయారవ్వలేదు. బట్ అవుతున్నారు. ఎందుకు? ఇక్కడ డెత్ ఉంది కాబట్టి ఇది డెత్ కార్డ్ ట్రాన్స్ఫర్మేషన్ని చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మీ లవర్స్ మీరు ఇక్కడ సపరేషన్లోకి రావడానికి కారణం డెఫినెట్గా మీ పర్సన్ ఫ్యామిలీ. ఓకే, కొంతమందికి మీ పర్సన్ ఫ్యామిలీ చూపిస్తుంది, కొంతమందికి మీ పర్సన్ కెరియర్ కూడా చూపిస్తుంది. 100% ఇది మీ పర్సన్ కెరియర్ పరంగా వెల్ సెటిల్ కాకపోవటం వల్ల మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తనకి భయం కూడా వేస్తుంది. ఎందుకంటే కెరియర్లో తను వెల్ సెటిల్ కాకపోవటం వల్ల, ఫైనాన్షియల్ పరంగా తను చాలా ఉండటం వల్ల తను కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఈ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురాగలనా లేనా, అన్ని విధాలుగా నేను మంచిగా చూసుకోలేనా అనే ఒక భయంతో కూడా తను కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. అది ఒకటి. ఇంకొకటి, ఫ్యామిలీ మెంబర్స్ ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అందువల్ల మీ పర్సన్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ తీసుకురావడానికి కారణమైంది. ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల మీ పర్సన్ మీ కప్ని యాక్సెప్ట్ చేయకుండా మీకు దూరం అయ్యారు అండ్ మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చింది. ఓకే, బట్ మీ పర్సన్ చాలా హోప్తో ఉన్నారు ఈ రిలేషన్లో మళ్ళీ తిరిగి రీయూనియన్లోకి రావాలని, రీస్టార్ట్ చేయాలని. ఓకే, పేజ్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్. ఏం ఆలోచిస్తున్నారు లేట్ నైట్ థాట్స్లో? పేజ్ ఆఫ్ పెంటికల్స్, హ్యాంగర్మెన్ పొజిషన్లో ఉన్నారు. ఏం ఆలోచిస్తారు? తను హ్యాంగర్మెన్ పొజిషన్లో ఉన్నారు. ప్రజెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బట్ చెప్తున్నాను కదా, తన ఎనర్జీ హోప్ ఉంది. ఏంటి? కమిట్మెంట్ ఇవ్వాలి అని హోప్తో ఉన్నారు. బట్ ఇంకా నిర్ణయం లేదు. ఇంకా సీరియస్ నిర్ణయం అనేది రావట్లేదు మీ పర్సన్లో. ఇంకా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. సీరియస్గా తను స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు. ఇంకా అంత ఫియర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్.
మీ పర్సన్ ఇంత ఫియర్ ఎనర్జీలో ఉన్నారంటే థర్డ్ పార్టీ ఇక్కడ మీ పర్సన్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. చాలా ఎమోషనల్గా తనని కంట్రోల్ చేస్తుంటారు, ఎమోషనల్గా తనని భయపెట్టుంటారు. మాకు ఇష్టం లేని నువ్వు పని చేస్తే మేము చచ్చిపోతాము అది ఇది అని బెదిరించుంటారు. మా పరువు తీస్తే మేము ఇట్లా అయిపోతాం అట్లా అయిపోతాం అని బెదిరించి ఉంటారు. దానివల్ల కూడా మీ పర్సన్ చాలా భయపడుతున్నారనమాట మీ రిలేషన్లో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి, మీ రిలేషన్లో బ్యాలెన్స్ తీసుకురావడానికి. ఓకే, ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు, ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు, బట్ తన మనసులో అయితే కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది. ద హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్ పాప. ఎస్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా రూడ్ పర్సన్, చాలా రూడ్ పర్సన్ అనమాట. చాలా అథారిటీ చేస్తుంది, చాలా అథారిటీ చేస్తుంది. ఫీమేల్ ఎనర్జీ చూపిస్తుంది థర్డ్ పార్టీ. ఎక్కువ మదర్ ఎనర్జీ, సిస్టర్ ఎనర్జీ, లేకపోతే ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉంటే వైఫ్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. ఓకే, బట్ చాలా రూడ్ పర్సన్ అండ్ ప్రాక్టికల్ పర్సన్, చాలా సీరియస్ పర్సన్, చాలా మ్యానిపులేటింగ్ పర్సన్ కూడా. సో ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్ వన్ మోర్ క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ పెంటికల్ వన్ మోర్ క్లారిఫికేషన్. యాక్షన్, క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, బట్ ఏది నైట్ ఆఫ్ సోర్స్, క్విక్లీ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ నుంచి, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి, ఈ కంట్రోల్ ఎనర్జీ నుంచి తను క్విక్లీ యాక్షన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలనుకుంటున్నారు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు. 6 of Cups clarification పాప. 6 of Cups clarification. Six of Cups clarification. ఈ పర్సన్ నేను చెప్పాను కదా, చాలా మిస్ అవుతున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ద చారియట్, డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీ జ్ఞాపకాలలో బతుకుతున్నారు మీ పర్సన్. ఓకే, మీ పర్సన్కి మీ మీద 100% ప్రేమ ఉంది, కానీ స్టాండ్ తీసుకునే ధైర్యం సరిపోవట్లేదు మీ పర్సన్కి. ఓకే, మీ మీద 100% ప్రేమ ఉంది, కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తనకి ధైర్యం సరిపోవట్లేదు. థర్డ్ పార్టీ తన్ని చాలా ఎమోషనల్గా తన్ని కంట్రోల్ చేశారు. ఓకే, టూ మచ్గా మిస్ అవుతున్నారు, మీ జ్ఞాపకాలలో ఉన్నారు, మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మీ లైఫ్లోనికి తిరిగి రావాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, 10 of Cups clarification. 10 of Cups clarification. 4 of Pentacles. 10 of Cups clarification. Yes. 4 of Pentacles clarification. ఏం ప్లాన్ చేస్తున్నారు? మీకోసం ప్లానింగ్ నడుస్తుంది, బట్ ఫ్యామిలీ దగ్గర ఏం తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ తన ఫ్యామిలీ విషయంలో అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ త్రీ పాయింట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. 1 మదర్ ఎనర్జీ, 2 కెరియర్ ఎనర్జీ, 3 ఆల్రెడీ తనకి టాక్సిక్ వైఫ్తో టాక్సిక్ హస్బెండ్తో మ్యారేజ్ అయిపోయి ఉంది. సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ ఎక్కడ ఉన్నారు? ఫ్యామిలీ దగ్గర స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఇక్కడ ఫ్యామిలీ దగ్గర స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు, ఫ్యామిలీ మాట వింటున్నారు. పోనీ మీరు మిమ్మల్ని వదిలేసుకుంటున్నారా అంటే అది మిమ్మల్ని వదిలేసుకోలేకపోతున్నారు. 2 వైపులు ఉంటున్నారు మీ పర్సన్. ఇక్కడ ఒకవైపే ఉండట్లేదు. అటు ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సి వస్తుంది, ఇటు మీ గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇటు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు, అటు ఫ్యామిలీని వదులుకోలేకపోతున్నారు. ఓకే, ఫ్యామిలీ దగ్గర స్టక్ ఎనర్జీలో ఉన్నారు. బట్ ఇక్కడ చూడండి, మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ గురించి ప్లాన్ చేస్తున్నారు, మిమ్మల్ని తన మనసులో వైఫ్గా యాక్సెప్ట్ చేశారు, మిమ్మల్ని క్వీన్లా చూస్తున్నారు. ఓకే, చాలా తెలివిగల వాళ్ళ చూస్తున్నారు, మీరు చాలా తెలివిగల పర్సన్ అని చూస్తున్నారు, చాలా అందమైన అమ్మాయిని చూస్తున్నారు, చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయిని చూస్తున్నారు, చాలా క్వీన్ ఎనర్జీ ఉన్న అమ్మాయి అండ్ మిమ్మల్ని వైఫ్గా యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ తన మనసులో వైఫ్కి యాక్సెప్ట్ చేశారు. ఆల్రెడీ మిమ్మల్ని ఇక్కడ చాలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు, పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, మీకోసం ప్లానింగ్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు శివశక్తి? 7 of Pentacles క్లారిఫికేషన్. ఏం ప్లాన్ చేస్తున్నారు? మీకు 10 of Pentacles ఇవ్వాలని. తను ఒక ఫ్యామిలీలో స్టక్ అయినారు, మీకు 10 of Pentacles స్టెబిలిటీతో కూడా 10 of Pentacles ఇవ్వాలని తను ప్లాన్ చేస్తున్నారు. మీకు స్టెబిలిటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు, మీతో కంప్లీషన్ కావాలని ప్లాన్ చేస్తున్నారు. మీ పర్సన్ మీతో కంప్లీషన్ కావాలి అనుకుంటున్నారు, మీతో హార్మోనీ కావాలనుకుంటున్నారు, మీకు ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో ఫ్యామిలీ కావాలని కోరుకుంటున్నారు. అదే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. బట్ తను కూడా
అనుకుంటున్నారు, బట్ ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఇంకా 8 of Swords క్లారిఫికేషన్, 8 of Swords క్లారిఫికేషన్ పాప. ఎస్, డెఫినెట్లీ ఈ స్టక్ ఎనర్జీ ఎండ్ చేస్తారమ్మా. ఎక్కడైతే మీ పర్సన్ ఫ్యామిలీ దగ్గర స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ఈ ఫ్యామిలీ పేరెంట్స్ అవ్వచ్చు, లేదంటే మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. ఒక టాక్సిక్ వైఫ్తో కానీ, ఒక టాక్సిక్ హస్బెండ్తో కానీ ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. సో ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో, ఎవరెవరు మీకు అందరికీ తెలుసు కదా మీ పర్సన్స్ ఎక్కడెవరితో స్టక్ అయి ఉన్నారో, మీరు రిజనేట్ చేసుకోండి. ఒకళ్ళు ఇక్కడ 3 సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఒకటి కెరియర్కి చూపిస్తుంది, ఒకటి పేరెంట్స్ చూపిస్తుంది, ఒకటి టాక్సిక్ వైఫ్, టాక్సిక్ హస్బెండ్ ఇది చూపిస్తుంది. సో ఇక్కడ ఎక్కడైతే ఫ్యామిలీ దగ్గర మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ని, ఆ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేస్తారు. ద వరల్డ్ మీనింగ్ ఎండింగ్ ఆఫ్ ది సైకిల్, బిగినింగ్ ఆఫ్ ది సైకిల్. సో స్టక్ ఎనర్జీ సైకిల్ని పూర్తిగా ఎండ్ చేసి న్యూ బిగినింగ్స్లోకి వస్తారు మీ పర్సన్ మీతో. ఓకే, ఇదే ఆలోచిస్తున్నారు మీ పర్సన్ నైట్ అంతా. పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ పాప, పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. ఎస్, వెయిటింగ్లో ఉన్నారు మీ పర్సన్, మీకు డెఫినెట్గా కప్ ఇవ్వాలనుకుంటున్నారు. 3 of Wands క్లారిఫికేషన్, 3 of Wands క్లారిఫికేషన్. మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారు. ఏం మేనిఫెస్టింగ్ చేస్తున్నారు శివయ్య? యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. తన ఫ్యామిలీ దగ్గర యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. తను యాక్షన్ మూడ్లోకి రావాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. వెయిటింగ్లో ఉన్నారు, ఇంకా కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోవడానికి. డెఫినెట్గా మీకు తన లవ్ ప్రపోజల్ని ఇవ్వాలనుకుంటున్నారు, కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు, మీకోసం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవడానికి తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు తన లైఫ్లో. ద సన్ క్లారిఫికేషన్. ఫ్యామిలీ కూడా ఇక్కడ తనని చాలా కంట్రోల్ చేస్తుంది. ద సన్ క్లారిఫికేషన్. థర్డ్ పార్టీ ఫ్యామిలీ అండి, ఎక్కువ ఫ్యామిలీనే ఎక్కువ చూపిస్తుంది. ఫ్యామిలీ మీ పర్సన్ని చాలా చాలా హర్ట్ చేసింది. మీ పర్సన్ ఫ్యామిలీ చాలా హర్ట్ చేశారు మీ పర్సన్ని. చాలా అంటే చాలా హర్ట్ చేశారు. ఎమోషనల్గా హర్ట్ చేశారు, ఫైనాన్షియల్గా హర్ట్ చేశారు, మాటలతో హర్ట్ చేశారు. సొసైటీ గురించి, రిలేటివ్స్ గురించి, స్టేటస్ గురించి, అన్నిటి గురించి మాట్లాడి మీ పర్సన్ చాలా హర్ట్ చేశారు. మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు ఫ్యామిలీ. తన ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. సో ఈ పర్సన్ ఇక్కడ ఫ్యామిలీ దగ్గర యాక్షన్లోకి రావాలనుకుంటున్నారు. డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. ఇంకా వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇంకా ఇక్కడ తను అన్హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఏమీ హ్యాపీగా లేరు తను. ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ తను ఏమీ హ్యాపీగా లేరు. సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు, నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. చాలా చాలా సఫర్ అవుతున్నారు. తనలో తనే ఎమోషనల్ అవుతున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. తనలో తనే బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. మీకు మాట ఇచ్చి మాట మీద నిలబడినందుకు గిల్ట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. ఓకే, ఫ్యామిలీ కారణంగా మీ మధ్యన సెపరేషన్ తీసుకొచ్చినందుకు, మీకు మాట మీద నిలబడినందుకు తను కూడా చేసిన తప్పులకి గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మీ విషయంలో తను ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నందుకు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. కమిట్మెంట్ ఇవ్వలేనందుకు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. ఎందుకంటే తన ఫ్యామిలీ దగ్గర స్టక్ అయిపోయారు. ఫ్యామిలీ కంట్రోల్ చేస్తుంది, కండిషన్స్ పెడుతుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఫ్యామిలీని ఎదిరించి తను మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఫ్యామిలీ విషయంలో తను చాలా భయపడుతున్నారు, కెరీర్ విషయంలో భయపడుతున్నారు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల తను చాలా భయపడుతున్నారు. ఫ్యామిలీ వల్ల కూడా తను చాలా హర్ట్ అయ్యారు తన లైఫ్లో. వెయిట్ చేస్తున్నారు, మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. ఎందుకు ఇక్కడ యాక్షన్ తీసుకోవాలని మేనిఫెస్టింగ్ చేస్తున్నారు. థర్డ్ పార్టీ ఫ్యామిలీ దగ్గర, థర్డ్ పార్టీ ఏదైతే ఫ్యామిలీ ఉందో అక్కడ తను యాక్షన్ తీసుకోవడానికి మేనిఫెస్టింగ్ అయితే చేస్తున్నారు. పేజ్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్. డెఫినెట్గా మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారండి తన ప్రపోజల్ ఇవ్వడానికి. డెఫినెట్గా మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. మీ పర్సన్ కూడా ఇండిపెండెంట్ అవుతున్నారు. సో డెఫినెట్గా మీకు పేజ్ ఆఫ్ కప్స్, డెఫినెట్గా మీకు కప్ ప్రజెంట్ చేయడానికి, తన ప్రేమని ఇవ్వడానికి డెఫినెట్గా తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటారు. డెత్ క్లారిఫికేషన్. ఓ మై గాడ్, డెత్. 4 of Wands క్లారిఫికేషన్. ఓ మై గాడ్, చూడండి ఏదైతే డెవిల్ ఎనర్జీ ఉందో, ఏదైతే టాక్సిక్ ఎనర్జీ ఉందో, ఏదైతే కర్మాబంధం ఉందో ఎండ్ అయిపోతుంది. డెత్ ఎండ్ అయిపోతుంది. ఇది మీ పర్సన్ చేసుకున్న మ్యారేజ్ బాండింగే అనుకోండి, ఎండ్ అయిపోతుంది. లేదు మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి, పేరెంట్స్ కానీ, మదర్ ఎనర్జీ కానీ, సిస్టర్ ఎనర్జీ కానీ, ఎనీవన్ ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి. ఎందుకంటే ఇది కర్మాబంధం, సో అది ఎండ్ అయిపోతుంది.
ఇక్కడ ఎక్కువ ఏం చూపిస్తుందంటే మీ పర్సన్ టాక్సిక్ మ్యారేజ్లో ఉన్నారనిపిస్తుంది. ఎవరే పర్సన్ అయితే టాక్సిక్ మ్యారేజ్లో ఉన్నారో ఆ టాక్సిక్ మ్యారేజ్ డెఫినెట్గా ఎండ్ అయిపోతుంది. ఎవరి పర్సన్ అయితే టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నారో ఆ సిచ్యువేషన్ కూడా, ఆ లైఫ్ కూడా మీ పర్సన్ ఎండ్ చేస్తారు. ఆ సైకిల్ని కూడా మీ పర్సన్ ఎండ్ చేస్తారు. టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్న మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ ఎండ్ చేస్తారు. టాక్సిక్ మ్యారేజ్ బాండ్లో ఉన్న మీ పర్సన్ ఆ సైకిల్ని కూడా పూర్తిగా ఎండ్ చేస్తారు. డెత్ మీనింగ్ ఎండింగ్ చూపిస్తుంది అండ్ రీబర్త్ని చూపిస్తుంది. సో టాక్సిక్ ఎనర్జీని, డెవిలిష్ ఎనర్జీని, పాస్ట్ లైఫ్ కర్మాస్ని పూర్తిగా ఎండ్ చేసి మీ రిలేషన్లో రీబర్త్ చేస్తారు, రీస్టార్ట్ చేస్తారు మీ పర్సన్. ఓకే, 6 of Wands clarification purpose. 6 of Wands clarification. ఎస్, డెఫినెట్గా నైట్ ఆఫ్ పెంటికల్స్ కమిట్మెంట్ ఇవ్వటానికి వస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోనికి. డెఫినెట్గా మీ రిలేషన్లో విక్టరీని, సక్సెస్ని తీసుకొస్తారు అండ్ కమిట్మెంట్ డెఫినెట్గా ఇచ్చి తీరుతారు మీ పర్సన్ మీకు. నైట్ ఆఫ్ పెంటికల్ కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా కమిట్మెంట్ అనేది ఇచ్చి తీరుతారు. ఓకేనా? సో కొంచెం టైం పడుతుంది మీ రిలేషన్లో విక్టరీ రావడానికి, సక్సెస్ రావడానికి టైం పడుతుంది అండ్ మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ రావడానికి టైం పడుతుంది. ఎందుకు? టాక్సిక్ కర్మబంధం ఎండ్ అవ్వాలి. టాక్సిక్ కర్మబంధం ఎండ్ అవ్వాలి అంటే మీ పర్సన్ ఏదైతే ఈ పేజ్ ఎనర్జీ ఉందో ఆ పేజ్ ఎనర్జీ నుంచి తన స్ట్రెంగ్త్లోకి రావాలి. తను పేజ్ ఎనర్జీలో ఉన్నారు అంటే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ చూడండి, 8 of Swords స్టక్ ఎనర్జీ, ద హ్యాంగ్డ్ మ్యాన్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అండ్ కన్ఫ్యూజన్, తన లైఫ్లో ఆప్షన్ ఉండటం వల్ల చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు అండ్ సఫరింగ్ ఇన్ సైలెన్స్లో ఉన్నారు, స్లీప్లెస్ నైట్స్లో ఉన్నారు. తన ఎనర్జీ అయితే ఏం బాగుండలేదు. తన ఎనర్జీ అయితే అసలు ఏం బాగుండలేదు. చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ చాలా హర్ట్ చేస్తున్నారు ఎమోషనల్గా. ఓకే, సో ఏదైతే ఫ్యామిలీ మెంబర్సే కానీ లేకపోతే ఏదైతే టాక్సిక్ మ్యారేజ్ బాండే కానీ మీ పర్సన్ పక్కగా ఎండ్ చేస్తారు. ఇది డివైన్ బ్లెస్సింగ్సే అనుకోండి, డివైనే ఎండ్ చేయొచ్చు. ఓకేనా? మిమ్మల్ని ఇద్దరిని కలపటానికి, ఎందుకంటే డివైన్ ఇంటర్మిషన్ అవుతున్నారు కాబట్టి ద లవర్స్ దగ్గర టవర్ మూమెంట్ వచ్చింది. డెఫినెట్గా మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావడానికి ఫ్యామిలీని చూపిస్తుంది. ఫ్యామిలీ ఇక్కడ ఏంటి? టాక్సిక్ ఫ్యామిలీ, చాలా కంట్రోల్ చేసే ఫ్యామిలీ. ఓకే, సో డెఫినెట్గా అక్కడ ఆ టాక్సిక్ ఫ్యామిలీ మీద కంట్రోల్ చేసే ఫ్యామిలీ దగ్గర టవర్ మూమెంట్ పడింది. డివైన్ అక్కడ టవర్ మూమెంట్ నేయబోతున్నారు. అక్కడ సపరేషన్ తీసుకురాబోతున్నారు మీ పర్సన్కి, ఫ్యామిలీకి. ఓకే, అండ్ పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ప్లీజ్ గైడ్ చేయండి పాప. పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ప్లీజ్ గైడ్ చేయండి. ఏస్ ఆఫ్ సోర్స్ కట్ ఆఫ్ చేస్తారండి నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటిని మీ పర్సన్. పేజ్ ఆఫ్ సోర్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ విత్ క్లారిటీతో మీ రిలేషన్లోకి మీ పర్సన్ తిరిగి వస్తారు. అండ్ ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో, ఏ టాక్సిక్ ఎనర్జీస్ ఉన్నాయో, ఏ డెవిలిష్ ఎనర్జీ ఉన్నాయో, ఏ పాస్ట్ లైఫ్ కర్మబంధాలు ఉన్నాయో వాటిని మీ పర్సన్ పూర్తిగా కట్ ఆఫ్ చేస్తారు. ఇంకొకటి, మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఎనీ సోషల్ మీడియాలో కానీ ఎనీ ఆన్లైన్లో కానీ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరు చాలా చాలా గుర్తొస్తున్నారు. మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు కదా ఇక్కడ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, చాలా చాలా మిస్ అవుతున్నారు. మీ జ్ఞాపకాలలోనే ఉన్నారు మీ పర్సన్. ఓకే, మీకు విత్ క్లారిటీ ఇచ్చి మళ్ళీ తిరిగి ఈ రిలేషన్లో రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఏ నెగిటివ్ ఎనర్జీస్ అయితే తనని కంట్రోల్ చేస్తున్నారో, కండిషన్స్ పెడుతున్నారో అక్కడ ఆ సిచ్యువేషన్ పూర్తిగా కట్ ఆఫ్ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఆన్లైన్లో ఎంత టైం వస్తున్నారు వెళ్తున్నారు, ప్రతిదీ గమనిస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో మీ పర్సన్ డెఫినెట్గా కమిట్మెంట్ అయితే డెఫినెట్గా ఇచ్చి తీరుతారు మీకు, దానిలో అస్సలు డౌట్ లేదు మీకు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డెవిల్ ఎనర్జీ దగ్గర, టాక్సిక్ ఎనర్జీ దగ్గర మీ పర్సన్ చాలా చాలా స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఈ డెవిల్ ఎనర్జీ, ఈ టాక్సిక్ ఎనర్జీ మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేయడమే కాదు, కండిషన్స్ పెట్టడమే కాదు, మీ పర్సన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. దానివల్ల మీ పర్సన్ చాలా భయపడుతున్నారు. బట్ మీ పర్సన్కి మిమ్మల్ని ఎక్కడ దూరం అయిపోతారని భయం కూడా ఉంది, ఫియర్ ఎనర్జీ కూడా ఉంది. కమిట్మెంట్ ఇవ్వడానికి ఫియర్ ఎనర్జీ ఉంది తనకి. ఇక్కడ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు? మీరు తన దూరం అవ్వకూడదని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు. మీరు ఎక్కడ దూరం అయిపోతారు, నేను కమిట్మెంట్ ఇవ్వకపోతే, నేను యాక్షన్ తీసుకోకపోతే అనేది ఒక ఫియర్ ఎనర్జీ తనని వెంటాడుతుంది. ఓకేనా? డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీకు కమిట్మెంట్ అయితే ఇచ్చి తీరుతారు. ఈ రిలేషన్లో విత్ క్లారిటీ ఇస్తారు. మీకు ఏదైతే నెగిటివ్ ఎనర్జీలు ఉన్నాయో అవన్నిటిని కట్ ఆఫ్ చేస్తారు. అండ్ పేజ్ ఆఫ్
సోర్స్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ జరగనివ్వండి. మీ పర్సన్ ఎనర్జీ పూర్తిగా స్ట్రెంత్లోకి వస్తుంది. స్ట్రెంత్లోకి వచ్చినాక నెగిటివ్ ఎనర్జీస్ని అండ్ డెవిలిష్ ఎనర్జీస్ని, పాస్ట్ లైఫ్ కర్మబంధాన్ని పూర్తిగా ఆ సైకిల్ని ఎండ్ చేసి మీ లైఫ్లోకి తిరిగి వస్తారు మీ పర్సన్. ఓకే, టైం పడుతుంది, వెయిట్ చేయండి. పాప సుమారు ఎంత టైం పట్టవచ్చు ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఈ టాక్సిక్ కర్మబంధం నుంచి రిలీజ్ అవడానికి సుమారు ఎంత టైం పట్టవచ్చు శివయ్య? 5 days and 5 weeks. 5 days and 5 weeks మే మంత్. ఓకే, మే మంత్లో మీ పర్సన్ మీకు మెసేజ్ చేయటమో కాల్ చేయటమో చేస్తారు. లేదు అంటే మిమ్మల్ని మీట్ అవ్వాలనుకున్నా మీట్ అవుతారు. ఓకే, 5 days and 5 weeks and 5th month. ఓకే, ఇది మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్. మీ పర్సన్కి మీ మీద 100% ప్రేమ ఉంది, కానీ మీకోసం యాక్షన్ తీసుకునే ధైర్యం లేదు, మీకు కమిట్మెంట్ ఇచ్చే ధైర్యం లేదు. ఇక్కడ చాలా 3 సిచ్యువేషన్స్ చెప్పాను. ఒకటి, మీ పర్సన్ లైఫ్లో కెరీర్ పరంగా వెల్ సెటిల్ కాలేదు. అండ్ ఇంకొకటి, మీ పర్సన్ ఫ్యామిలీ మీ పర్సన్ని చాలా కంట్రోల్ చేస్తున్నారు, చాలా కండిషన్స్ పెడుతున్నారు, చాలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంకొకటి, మీ పర్సన్కి ఆల్రెడీ టాక్సిక్ మ్యారేజ్ అయిపోయింది. సో ఆ టాక్సిక్ మ్యారేజ్ బాండ్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో అందువల్ల ఇంతవరకు మీ పర్సన్ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. ఓకేనా, ఇంతవరకు నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చేయలేకపోతున్నారు. సో అలాగే ఉండిపోరు. డెత్ మీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్. డెఫినెట్గా ఏదైతే భయంతో యాక్షన్ తీసుకోలేకపోతున్నారో ఆ భయం అనేది హీల్ అవుతుంది. డెఫినెట్గా ఆ భయం హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ ఆటోమేటిక్గా స్ట్రెంత్లోకి వస్తారనమాట. స్ట్రెంత్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటారు మీకోసం. అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని, డెవిలిష్ ఎనర్జీస్ని పూర్తిగా కట్ ఆఫ్ చేస్తారు ఆ సైకిల్ని. అండ్ మీకు కమిట్మెంట్ ఇస్తారు. మీ రిలేషన్లో సక్సెస్ని, విక్టరీని తీసుకొస్తారు. ఓకే, అండ్ మీ పర్సన్ చాలా చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. లేట్ నైట్లో మీ గురించి ఆలోచిస్తున్నారు, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు, చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి తలుచుకుని మీ పర్సన్ ఇక్కడ. అండ్ మిమ్మల్ని స్టాక్ కూడా చేస్తున్నారు. ఓకే, మీ మీద మీ పర్సన్కి ద లవర్స్ వచ్చిందంటే అన్కండిషనల్ లవ్ ఉందండి. ఎక్కడైతే అన్కండిషనల్ లవ్ ఉంటుందో దాని పక్కనే ద డెవిల్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే, ఎక్కడైతే అన్కండిషనల్ లవ్ ఉంటుందో దాని పక్కనే ద డెవిల్ ఎనర్జీ ఉంటుంది. ఆ కర్మబంధం వెంటాడుతూనే ఉంటుంది. అది పేరెంట్స్ రూపంలో రావచ్చు, లేకపోతే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ రూపంలో రావచ్చు, లేకపోతే ఆల్రెడీ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, ఎనీథింగ్ తన కెరియరే కావచ్చు. డెఫినెట్గా ద లవర్స్ పక్కనే ద డెవిల్ ఎనర్జీ వచ్చిందంటే నెగిటివ్ ఎనర్జీ పక్కన ఉంది. ఇక్కడ లవర్స్ ఏంటి, అన్కండిషనల్ లవ్ ఉంది మీ పర్సన్కి, బట్ కమిట్మెంట్ ఇవ్వడానికి ధైర్యం సరిపోవట్లేదు. డోంట్ వరీ, స్ట్రెంత్లోకి వస్తారు. ఎందుకంటే తన ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి హోప్తో ఉండండి. మీ పర్సన్ కూడా చాలా హోప్తో ఉన్నారు. ఈ రిలేషన్లో నేను సక్సెస్ని తీసుకురావాలి, విక్టరీని తీసుకురావాలని హోప్తోనే ఉన్నారు. అలాగే మీరు కూడా హోప్ అయితే కోల్పోవద్దు. మీ పర్సన్ కోసం వెయిట్ చేయండి. 5 weeks 5 days అండ్ మే మంత్ వరకు వెయిట్ చేయండి. తర్వాత మీ లైఫ్ మీ ఇష్టం. ఓకేనా? ఓకే అండి, బాయ్.